హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో రాజకీయాల గురించి మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకంరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సోమవారం ఉదయం ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్రమా రావణ కాష్టమా అంటూ ట్వీట్ చేశారు. అది ఎందుకు అంటే రాష్ట్రంలో అత్యాచారాల కేసులు రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు మేము ఈ స్టూడియోలో కూడా చెప్పుకుంటూనే ఉన్నాము. రోజుకి 2 కేసులైనా సరే మాట్లాడుతుంటాము. సో ఆడవారిపై జరిగే అత్యాచారాల గురించి మాట్లాడుతూ ఒక వీడియో కూడా షేర్ చేశారనమాట. దానికి మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా రావణ కాష్టం అంటే ఏంటో జనానికి అర్థం కావాలి, ప్రజలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. రావణుడికి యుద్ధం జరిగిన తర్వాత, రావణుడిని గెలిచిన తర్వాత ఆయన కాష్టాన్ని భార్య మండోదరి చుట్టూ తిరుగుతూ అది ఎప్పుడు ఆరిపోతే అప్పుడు మళ్ళీ అంటే ఎప్పుడు ఆరందనమాట రావణుడి యొక్క చితి. ఓకే, అది అంటే చరిత్ర ఆ రోజు అలా చెప్తోంది. ఎప్పుడు అది వెలుగుతూనే ఉంటుంది, ఎప్పుడు ఆరిపోతే అప్పుడు నీళ్ళు పోస్తే మళ్ళీ ఆయన బతుకుతాడనే ఒక సూక్తి అనేది ఒకటి ఉంది. ఓకే, అంటే అది ఎప్పుడు మండుతూనే ఉంటుంది అనేది దాని అర్థం రావణ కాష్టం అంటే. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కూడా అట్లానే ఉంది. అత్యాచారాలు, మానభంగాలు, అలాగే దౌర్జన్యాలు, హత్యలు, దోపిడీలు, కబ్జాలు, దీంతో ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం. అతలాకుతలంగా ఉందన్నమాట. ఆ వర్గం ఈ వర్గం లేదు, అన్ని వర్గాల వాళ్ళు దీనికి బాధితులే, వర్గాలతో సంబంధం లేదు. కానీ ఎక్కువ బాధితులు ఎవరన్నా ఉన్నారు అంటే ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు. అగ్రవర్ణాల వాళ్ళతోటి ఆర్థికమైనటువంటి విధ్వంసం ఉందే తప్ప మిగిలిన వాళ్ళ మీదే ఎక్కువగా ఈ అత్యాచారాలు, అగాత్యాలు, అలాగే ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రోజుకో కార్యక్రమం ఎక్కడోసారి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు అలా జనాలకి అర్థమయ్యే విధంగా దాన్ని అన్నీ క్రోడీకరించి జనాలు తెలుసుకోవాలని చెప్పని వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అది 100% వాస్తవం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలనా విధానం చూసుకుంటా ఉంటే ఎంత దారుణంగా ఉంది అంటే దీనికి అందరూ సహకరిస్తున్నారు. అతనికి కేంద్రం సహకరిస్తుంది భారీగా, అలాగే పక్క రాష్ట్రం సహకరిస్తుంది. ఇతను ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతుంది. మరి అది ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఇట్లా చేసే రాష్ట్రం ఇప్పుడు 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, ఆంధ్ర రాష్ట్రం మాత్రమే ఉంది. మరి దీనికి కేంద్రం వంత పాడుతూ ఉంది, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టే ఈయన ఎన్ని చేసినా కూడా మరి నిన్నటిదాకా న్యాయస్థానాల మీద ఒక గౌరవం, న్యాయస్థానాల తీర్పుకి ఆశ మీద ఉండటం జరిగేది. కానీ ఇప్పుడు అవి కూడా మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది అర్థం కాని పరిస్థితి. బాబాయ్ హత్య కావచ్చు, కోడికత్తి కేసు కావచ్చు, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, అక్రమాల మీద, దౌర్జన్యాల మీద ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి ఫిర్యాదులను స్వీకరించకుండా మళ్ళీ ప్రతిపక్షాల మీదే వాళ్ళు కేసులు పెడుతూ ఎంత వేధిస్తున్నారో, ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఎంత అరాచకం సృష్టిస్తున్నారో. అంటే ఈరోజు అన్ని వ్యవస్థలని చేతిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసాలని ప్రజలకు అర్థం కావాలి, అందరికి అర్థమయ్యే తిరుగుబాటు మొదలైంది. అయినా సరే ఇంకొంచెం ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన బాధ్యతగా స్వీకరించి ఈరోజు దాన్ని ప్రజలకు తెలియపరచడం కోసమే దాన్ని విడుదల చేయడం జరిగింది. అందుట్లో ఆయన చెప్పింది 100% వాస్తవం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలనే ఆయన ఉటంకించడం జరిగింది. ఇది వాస్తవం అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా సరే కేంద్రం సహకరిస్తుంది, ప్రజలు సహకరిస్తున్నారు, అందరూ సహకరిస్తున్నప్పుడు మరి ఆయన అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? కేంద్రం సహకరిస్తుంది అనేది వాస్తవం, కేంద్రం సహకరిస్తుంది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు దాకా ఉన్నటువంటి అనుమానాలన్నీ ఈరోజు R5 జోన్కి వాళ్ళు ఇళ్ళకి మంజూరు చేయడంతో పటాపంచలు అయిపోయినాయి. వాళ్ళు ఆడే ద్వంద్వ నీతి అనేది ప్రజలకు అర్థమైపోతూ ఉంది. మీరు అన్నారు ప్రజలు ఉన్నారు, ప్రజలు లేరు ఆయన అన్నమాట. ప్రజలు ఎప్పుడో అర్థమైపోయింది, 3 సంవత్సరాల నుంచే అర్థమైపోయింది. కానీ వీళ్ళు చేసే అరాచకానికి భయపడి వాళ్ళు బయటికి రాకుండా ఎక్కడికక్కడికి మెలకుండా ఊరుకొని కదలకుండా ఉంటున్నారు. కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి.
ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది వాళ్ళ చేతిలో ఓటు అనే ఆయుధం ఒకటే ఉంది. దాని ద్వారా ఇతను అంతమొందించడానికి వాళ్ళు సంపూర్ణంగా నిర్ణయించుకొని ఉన్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు జగన్ ప్రభుత్వం వచ్చే ఆలోచన మాత్రం లేదు, అందులో సందేహమే లేదు. వీళ్ళు కేంద్రం యొక్క అరాచకాలు, కేంద్రం యొక్క నిరంకుశ ధోరణిని పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు సంపూర్ణంగా వ్యతిరేకించడం జరిగింది. దానికి 2 ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, 4 ఉంది కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి సంపూర్ణంగా అక్కడ ఒక రకంగా ఇచ్చారు, ఇక్కడ సంపూర్ణంగా దాన్ని నాశనం చేసేస్తారు. వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ విధానాలని తిప్పికొడతారు ప్రజలు, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈరోజు కేంద్రం ఆడుతున్న నాటకాలు అనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు బాబు గారు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాల వాళ్ళు కావచ్చు, ఈరోజు ఒక అవగాహనతో ఉన్నారు. ఇదే అవగాహనని అమలు చేసుకొని అందరూ సంపూర్ణంగా సహకరించుకొని ఈ యొక్క రాక్షస పాలన అంతమొందించడానికి అడుగు ముందుకు వేయాలని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ప్రజలకు ఇది మంచి అవకాశం, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని నిర్దేశించుకునే అవకాశం వాళ్ళ చేతుల్లో ఉంది. ఇది కనుక తప్పిపోతే ఇంకొక 50 సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరు. కాబట్టి మన చేతుల్లో ఉన్న ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం సంపూర్ణంగా చైతన్యవంతులమై ఓటు అనే ఆయుధంతో ఎవరు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయగలరు, ఎవరి వల్ల యువత సుఖంగా ఉంటుంది, ప్రజలు సుఖంగా ఉంటారు, ఆర్థికంగా పరిపుష్టి చేకూరుతుందని చెప్పని సంపూర్ణంగా ఆలోచించుకొని దానికి ఒకే ఒక్క ప్రత్యామ్నాయమైన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరందరూ సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి మన పిల్లల భవిష్యత్తుని, మన భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పని నేను ప్రజలకి విన్నవించుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి ఎందుకు తీసుకురావాలి? పవన్ కళ్యాణ్ గారికి కూడా అవకాశం ఇవ్వచ్చు కదా, ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఆయన చేతిలో అధికారం ఉంటే ఎలా ఉంటుందో అనేది మనం ఇప్పటి వరకు రుచి చూడలేదు. అలానే వారాహి అనేసి ప్రజాక్షేమం కోసం ఒక మంచి యాత్రను కూడా స్టార్ట్ చేశారు. ఆయన గురించి ఎందుకు మర్చిపోయారు మీరు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారినే రావాలని ఎందుకు కోరుకుంటున్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆలోచనలు మంచివి, కానీ అడుగులే కొన్ని అంటే ఆయన వేయాల్సిన విధంగా అడుగులు వేయట్లా, ఇప్పుడే మొదలు పెట్టారు. ఇదే ఈ 4 సంవత్సరాల నుంచి కనుక ఆయన పోరాడితే ఆయనే ప్రథముడు అయ్యి ఉండేవాడేమో. కానీ ఇప్పటి వరకు బాధలు పడుతుంది, ఇబ్బందులు పడుతుంది, అన్యాయం అయిపోయింది, పోరాడింది తెలుగుదేశం పార్టీ కేడరు, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇప్పుడు ఎక్కడ పట్టినా సరే, ఏది జరిగినా సరే, హత్యలు జరిగినా, దోపిడీలు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా, ఈ రోజుకి ఇంకా ఇబ్బందులు పెడుతున్నా తెలుగుదేశం పార్టీ వారిని. కాబట్టి పోరాడుతుంది కూడా తెలుగుదేశం పార్టీ ప్రజాక్షేత్రంలో. మరి ఇంతకుముందు మీరు ఎందుకు చంద్రబాబు నాయుడికి ఓట్లేసి మళ్ళీ గెలిపించాలని అడుగుతున్నారు కదా. 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఏంటి, రాయలసీమలో వచ్చిన పరిశ్రమలు ఏంటి, ఉత్తరాంధ్రలో వచ్చిన పరిశ్రమలు ఏంటి, ఉత్తరాంధ్రలో మరి ఈ మామూలుగా సాఫ్ట్వేర్ హబ్ ఎలా ఏర్పడింది, దానికి జరిగిన పరిణామాలు ఏంటి, ఎందువల్ల వచ్చిందని చెప్పిన ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే దానికి ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించే ఈ పరిశ్రమలు వచ్చినాయి, ఆయన కృషి వల్లే వచ్చినాయి. మరి ఈరోజు వాళ్ళు ఎందుకు ఉంది? నిన్న కేసీఆర్ గారు అన్నారు మీటింగ్లో, ఇక్కడ ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు వస్తుంది అని చెప్పని. మరి ఆ రోజు ఆంధ్రాలో ఎకరం అమ్మితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇక్కడ 10 ఎకరాలు వచ్చిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఎందుకు తిరగబడింది ఇది? చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆలోచన విధానం ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తీసుకురాగలిగే శక్తివంతుడు కాబట్టి వీళ్ళందరూ కావాలని చెప్పని ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రాకూడదని చెప్పని, తెలుగుదేశం పార్టీ రాకూడదని చెప్పని వీళ్ళు కుయుక్తులు పన్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు సఫలీకృతం అయిపోయి రాష్ట్రాన్ని నాశనం చేశారు. కాబట్టి మనం కళ్ళు తెరుచుకొని ఈ రాష్ట్రాన్ని బాగు కోసం, మన బాగు కోసం, మన పిల్లల భవిష్యత్తు గురించి, ఈ రాక్షస పాలన అంతమొందించడం కోసం మనందరం కంకణబద్దులై తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని, తెలుగుదేశం పార్టీని బలపరచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దానికి అనుగుణంగా మనం అడుగులేయాలని చెప్పని నేను ప్రజలకి విన్నవించుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని ఎన్నుకోకూడదు అనేది ప్రజలకు తెలుసు, ఇంకా వాళ్ళ చాయిస్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్యా మీడియా.